అనునిత్యం శ్రమించే ఒక నాయకత్వం తోటి కలిసి పనిచేస్తున్నాను. అండ్ సీరియస్గా ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసేటటువంటి ఒక సో ఇప్పుడు ఉప్పల్ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఉప్పల్ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ రకంగా అవగాహన చేసుకున్నారు? ఒకటండి, ఉప్పల్ ఏంటంటే ఇక్కడ ఇది బీఆర్ఎస్కి బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక ప్రాంతం. 2018లో మీరు చూశారు 48,000 పైగా మెజారిటీతో ఇక్కడ గెలిచింది. మంచి మెజారిటీ వచ్చింది. నేను ఇప్పుడు ఈ 25 days ఇక్కడ ఉన్నాను కదా, 10 divisions ఉన్నాయి ఇక్కడ. మీకు ఏఎస్ రావు నగర్ నుంచి మొదలుపెట్టి ఉప్పల్ వరకు అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంది పార్టీకి, అద్భుతమైన బేస్ ఉంది, నాయకత్వం ఉంది బాగా. ఈవెన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్లో కూడా అది మా స్ట్రెంగ్త్. ఇక్కడ మహిళా సపోర్ట్ కూడా నేను చూస్తే మహిళా కార్యకర్తలు, ఉద్యమం నుంచి పనిచేసిన వాళ్ళు, తెలంగాణ కోసం బాగా కృషి చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో పార్టీకి స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా క్యాడర్. బేసికల్లీ ఒక లీడర్ యొక్క ఎదుగుదల ఉండాలంటే క్యాడర్ ఉండాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే మీకు క్యాడరే కదా, పార్టీ కార్యకర్తలే మీకు బలం. ఇక్కడ మాత్రం అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంది. అద్భుతంగా వాళ్ళందరూ కూడా పార్టీ ఆదేశాల మేరకు గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్ బికమ్ ఈజీ ఫర్ మీ టు గెట్ ఇట్ టు ద పబ్లిక్. పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమాన్ని కానివ్వండి, ఈ మేనిఫెస్టోని కానీ తీసుకెళ్లడంలో వాళ్ళ పాత్ర చాలా గణనీయం కూడా అది కొద్దిగా ఈజీ అయిపోయింది నాకు. కాబట్టి అభ్యర్థి గారు కూడా బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో. వాళ్ళ కుటుంబం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంది. వాళ్ళ అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, కాప్రా తొలి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ప్రతి ఇంటితోటి ఇక్కడ అనుభవం ఉంది మోరార్లెస్. కాబట్టి ఇక్కడ పరిస్థితులు చాలా ఈజీగా అయినాయి నాకు టు హ్యాండిల్ ది ఎంటైర్ యాక్టివిటీ. మీరు చూస్ చేసుకున్నారా లేకపోతే? నేనే చూస్ చేసుకోవడం. ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏది నిర్ణయిస్తే అక్కడ ఉంటాం తప్పితే ఈ నియోజకవర్గానికి వెళ్ళి కోఆర్డినేట్ చేయమని చెప్పారు, అదే పని చేస్తున్నాం. మనకంటే నిర్ణయాలు. మీరు రాగానే ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక చైర్మన్గా దీంట్లో అడిగిడిన తర్వాత, ఈ రకమైన పరిస్థితులన్నీ చూసిన తర్వాత, ఇందాక నేను అన్నట్టుగా బీజేపీకి బీఆర్ఎస్కి ఇక్కడికి తేడా ఎట్లా కనిపించింది? ఇక్కడ నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారు ఒక ఫోకస్ ఉన్నటువంటి నాయకుడు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. తెలంగాణకు ఏం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అదేవిధంగా పార్టీ శ్రేణులను, ప్రభుత్వంలో ఉండే వాళ్ళను ఎట్లా వాడుకోవాలి, ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇస్తే వాళ్ళు ఆయా రంగాల్లో రాణించగలుగుతారు అని చెప్పి ఒక దృక్పథం ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఇట్ బికమ్ ఈజీ ఫర్ మీ. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, చాలా సంతృప్తించినటువంటి ఒక జర్నీ. మీకు కరెక్ట్గా మీకు అనువైన ప్లేస్ వచ్చిందని భావిస్తున్నారా? ఖచ్చితంగా. నేను చాలాసార్లు, సరే నేను వేరే వాళ్ళని తిట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ బీజేపీలో ఉన్నప్పుడు కొంత మదన పడుతూ ఉండేవాడిని. సీరియస్ పాలిటిక్స్ చేయరు, ప్రజల్లోకి వెళ్ళరు, ఎంతసేపటికి సమావేశాలతోటి పొద్దుపుస్తూ ఉంటారు. తర్వాత కార్యకర్తలకు ప్రోత్సాహం ఇవ్వడం కానీ అటువంటి వ్యవహార శైలి సీనియర్ నాయకత్వంలో ఉండదు. ప్రతిరోజు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయానికి తగ్గట్టు మనకి ఏదో ఫలితం ఉండాలి, ప్రజలకు చేయగలగాలి. మనం ఒకటేసారి జీవిస్తాం కదా, ఆ టైంలో ప్రొడక్టివిటీ ఉండాలి, మనతోటి ఒక మీనింగ్ఫుల్ యాక్టివిటీ జరగాలి, అర్థవంతమైన పని జరగాలి. అదేం లేనప్పుడు ఊరికే మనం అదేదో సామెతలాగా పనిచేస్తే లాభం లేదు. కాబట్టి సరైన ప్లాట్ఫామ్లో లేననే వేదనతోటి, రెండోది ఏంటంటే ఒక మంచి నాయకత్వం, తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో పనిచేసే నాయకత్వం, ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసే నాయకత్వం రావాలనుకున్నాను. నిజంగా కేసీఆర్ గారితో ఈ యొక్క పార్టీలో పనిచేయడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. దీంట్లో ఎక్కడ కూడా వేరే అంటే మీ క్రమశిక్షణ, నిబద్ధత అవన్నీ కూడా బీఆర్ఎస్ లోకి వచ్చిన అవే ఇక్కడ సూచికలు అయినాయని అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఒకటండి, నేను విద్యార్థి స్థాయి నుంచి రాజకీయాలలో, అంటే విద్యార్థి పరిషత్తులో పనిచేశాను, విద్యార్థిగా విద్యార్థి సంఘాల్లో పనిచేశాను, అనేక సామాజిక సంస్థలలో పనిచేశాను, క్రీడారంగంలో ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఏది చేసినా ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ ఎ రిజల్ట్. బేసికల్లీ మీకు అర్థం కావాలి ఏం చేస్తున్నాం అనేది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 2 విషయాలు. One, I already have told you that this party has a clear vision from top to bottom. And discipline గా అందరం కలిసి పనిచేస్తాం. అధినేత ఏం చెప్తారో ఆ పనిని తూచా తప్పకుండా పాటించేటువంటి శక్తి పార్టీలో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రత్యేకించి నా విషయంలో తొలి రోజు నుంచి నేను నవంబర్ 2020లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, నాగన్ సాగర్ ఎలక్షన్స్ వచ్చినాయి, హుజరాబాద్ ఎలక్షన్స్ వచ్చినాయి, మునుగోడు ఎలక్షన్స్ వచ్చినాయి. ప్రతి సందర్భంలో కూడా పార్టీ నాయకత్వం నా మీద విశ్వాసం ఉంచి అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి నేను చేయగలుగుతానో ఆ బాధ్యతలు నాకు ఇన్ఛార్జిగా అప్పచెప్పింది. దాన్ని నేను నా పరిధిలో నాకు చేతనంత చేయగలిగాను. రాజకీయాలలో బేసికల్లీ మీరు ఒక గుర్తింపు కోరుకుంటారు, మీ శక్తికి అనుగుణంగా ఒక పనిని కోరుకుంటారు, దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. ఆ అవకాశం పార్టీ నాకు ఇచ్చింది. ఆ తర్వాత ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నాకు అవకాశం ఇచ్చారు. నా అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని 26,000 స్కూల్స్ని బాగు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు మా కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేసింది. దాని ద్వారా కూడా సబితా ఇంద్రారెడ్డి గారి సారథ్యంలో కూడా
అన్ని యూనో జిల్లాల్లో తిరగగలగడం, ఆ స్కూల్స్ యొక్క బాగు కోసం పనిచేయగలగడం, అన్ని స్థాయిలో ఉన్న అధికారులతో సంభాషించి సమన్వయం చేసి ఆ కార్యక్రమాన్ని మరింత బ్రహ్మాండంగా ముందు తీసుకుపోయేటువంటి అవకాశం కూడా నాకు దక్కింది. అది ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకున్నానని నేను కూడా అనుకుంటున్నాను. ప్రజల కోసం లేకపోతే మన పిల్లల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేశారు. దాంట్లో సమర్థతను చూపించారు కాబట్టి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా మిమ్మల్ని పెట్టడం అంటే అది మాటలు కాదు కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అత్యంత విశ్వాసపాత్రంగా ఉండగలిగితేనే రాజకీయాల్లో రాణించగలుగుతాం మనము. అది మీరు ఇంకొక పార్టీ నుంచి దీంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇవన్నీ దక్కడం అని అబ్సల్యూట్లీ. అంటే నేను చెప్తున్నాను, ముందు నుంచి కూడా ఏ అంశంలో ఏ బాధ్యత తీసుకున్నా దాన్ని పూర్తి స్థాయిలో మనసా వాచా కర్మన చేయాలనుకోవడం నా లక్ష్యం. నేను అట్లనే ముందుకు వెళ్తాను. ఆ రకంగా ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ నిజంగా ఇవాళ నన్ను విశ్వసించి ఒక పెద్ద నియోజకవర్గంలో ఎలక్షన్ రన్ చేసేటువంటి బాధ్యతలు ఇవ్వడం కూడా పార్టీకి నా మీద ఉన్న విశ్వాసం, గౌరవ ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి నా మీద ఉన్నటువంటి విశ్వాసంగా నేను అనుకుంటాను. దాన్ని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తాను. దాంట్లో వేరే ఆలోచనలు వేరే వ్యవహార శైలి ఉండదు. దాంట్లో శ్రీధర్ రెడ్డి గారు మీరు చాలా కష్టపడతారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీరు ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటి అనేది అవగాహన చేసుకుని ఈ స్టేజ్కి వచ్చారు. సో ప్రస్తుతం బీఆర్ఎస్లో కూడా ఆ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయా కార్యకర్తలకి? ఖచ్చితంగా అండి. నేను చూశాను. నేను 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీని చూశాను. అవును. 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నిజంగా అన్ని స్థాయిలలో ఇక్కడ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ ఉండే ప్రాధాన్యం ఆయా స్థాయిల్లో తక్కువ కాదు. అది చాలామంది కొంతమందికి తెలియక లేకపోతే బయట వాళ్ళు చేసే విష ప్రచారము, కొన్ని అపోహలు, కొన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా బీజేపీకి బీటింగ్ బీఆర్ఎస్ అంటారా? లేదండి, బీజేపీ అలా ఆలోచించడానికి బీజేపీ హ్యాస్ నో పర్స్పెక్టివ్ ఫర్ తెలంగాణ స్టేట్.